ఈ అసాధారణ వైఫల్యంపై అనుమానం పెరిగిన విక్రమ్ టెక్నికల్ బృందంతో మరింత లోతుగా నిశితంగా దర్యాప్తు చేయించారు. అప్పుడే వారికి ఆ చీకటి రహస్యం వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ సర్వర్కు మరియు కెమెరాలకు వెళ్లే విద్యుత్ సరఫరా ఉద్దేశపూర్వకంగా నిలిపివేయబడింది. సర్వర్ రూమ్ ఎక్కడ ఉందో, వైరింగ్ తీరు మరియు ప్రధాన పవర్ సప్లై కేంద్రం ఎక్కడ ఉందో తెలిసిన కుట్రదారుడు మాత్రమే ఇంత పక్కాగా సీసీటీవీ వ్యవస్థను స్తంభింపచేయగలరు. ఇది ప్రమాదవశాత్తు జరగలేదు. ఇది పూర్తిగా ప్రణాళికాబద్ధంగా, ఉద్దేశపూర్వకంగా జరిగింది. ఈ భయంకరమైన నిజం దర్యాప్తుని ఒక కొత్త, భయంకరమైన కోణంవైపు నడిపింది. సీసీటీవీ ఆపరేషన్ ఆగిపోవడం వెనుక ఉన్న వ్యక్తికి ఆ ఇంటి అంతర్గత వ్యవస్థపై, విద్యుత్ కనెక్షన్లపై పూర్తి అవగాహన ఉండితీరాలి. ఈ రహస్య అవగాహన ఇంట్లో నివసించేవారికి లేదా ఎప్పుడూ ఇంట్లో తిరిగేవారికి మాత్రమే సాధ్యం. పోలీసుల సూదిమోన దృష్టి వెంటనే తప్పించుకు తిరుగుతున్న సత్యంపై స్థిరపడింది. సత్యం గత 8 ఏళ్లుగా ఆ ఇంటి నిఘానీడలోనే ఉన్నాడు. సర్వర్ ఎక్కడ ఉంది, వైరింగ్ ఎలా ఉంది అనే ఆంతరింగ విషయాలు అతనికి బాగా తెలుసు. అతడు హత్యకు ముందు రోజు ఉదయం డాక్టర్ దంపతులు బయల్దేరకముందే పక్కాగా విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు. ఆ తరువాత యజమానులు వెళ్ళిపోయాక తన నేరాన్ని సాక్ష్యాలు లేకుండా పూర్తిచేశాడు అని ఇన్స్పెక్టర్ విక్రమ్ తమ టీంతో నిర్ధారణగా విశ్లేషించారు. సత్యంకు డబ్బుపై మితిమీరిన అత్యాశ, విలాసవంతమైన జీవితంపై ఉన్న కలలు మరియు అతడు రహస్యంగా పారిపోవడం, ఇవన్నీ సీసీటీవీ వ్యవస్థను నిలిపివేయడం అనే ఈ కొత్త, పదునైన ఆధారంతో కలిసి సత్యమే హంతకుడు అనే అనుమానాన్ని మరింత బలపరిచాయి. ఒకవైపు ఇన్స్పెక్టర్ విక్రమ్ బృందం చీకటిలో తప్పించుకు తిరుగుతున్న సత్యం కోసం తమ వేటను కొనసాగిస్తుండగా, ఇంకోవైపు జయసూర్య అంటే ఆర్థిక సలహాదారు తనదైన తార్కిక పద్ధతిలో విశ్లేషణను మెరుపువేగంతో కొనసాగిస్తున్నాడు. జయసూర్య నేరుగా ఇన్స్పెక్టర్ విక్రమ్ని కలిసి సీసీటీవీల వైఫల్యం గురించి తన వాదనను వినిపించాడు. సర్, సత్యంపై అనుమానం పెంచడం సహజమే, కాని ఇక్కడ కొన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి అని జయసూర్య గంభీరంగా అన్నాడు. ఒక సాధారణ పనిమనిషి ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న అమ్మాయిని అత్యాచారం చేసి, హత్యచేసి, ఆ తర్వాత లోపలనుంచి తాళం వేసి పారిపోవడం, ఇదంతా ఎందుకు చేస్తాడు? కేవలం డబ్బుకోసమైతే దొంగతనం చేసి ఉండవచ్చు. ఈ సీసీటీవీ వ్యవస్థను పక్కాగా నిలిపివేయడమనేది ఒక చాకచక్యమైన నేరపు ప్రణాళికలో భాగమైన చర్య. విక్రమ్ జయసూర్య చూపుల్లోని పదునును గమనించారు.